ఆచి చికెన్ మసాలా పదే పదే పరిశీలించి ఆ యొక్క కోర్టు యొక్క తీర్పుకు అనుగుణంగా న్యాయస్థానం ఏదైతే ఇది భూదాన భూమి 31 ఎకరాలు 7 గుంటలు దాంట్లో ఇచ్చినటువంటి భూదాన పట్టాలు అనేటటువంటి బోకస్ అవుట్ సైడ్ పట్టాలు ఇచ్చారు. ఆ భూదానం యొక్క కమిటీ నిర్మాణమే తప్పుడు కమిటీ, దానికి భూమికి సంబంధం లేదు. ప్రస్తుతానికి భూదానం ట్రస్టే లేదు, అది సిసిఎల్ఏకి బదలాయించబడింది అని కోర్టు తీర్పిచ్చి సిసిఎల్ఏ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారిని ఆ భూమి స్వాధీనం చేసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం జిల్లా యంత్రాంగం అప్పటికి నిరుపేదలను గుర్తించి అక్కడే ఉంచి అనర్హులను గాని, దోపిడీదారులను గాని, దగాకోరులను గాని, మోసం చేసేటటువంటి వాళ్ళని బయటికి పంపిద్దామని చెప్పి చాలా ప్రయత్నం చేశాం. కానీ ముఠా మేస్త్రులు అయితే వాళ్ళు వెనకున్నటువంటి కొద్ది మందిని మిమ్మల్ని వెనకబెట్టి ఎవరిని కూడా అధికారులను లోనకు రానియకుండా, ప్రెస్ వాళ్ళని కూడా అధికారులు లోనకు రానియకుండా, ప్రజాప్రతినిధులను రానియకుండా బారికేడ్స్ కట్టి టోల్ గేట్ పెట్టి దౌర్జన్యపూరితంగా, అహంకారపూరితంగా ఒక సమాంతర రాజ్యాన్ని జిల్లా కలెక్టర్ పక్కనే నడుస్తా ఉంటే చూసుకుంటూ ఊరుకోవటానికి ఇది గుడ్డి ప్రభుత్వం కాదని చెప్పి కూడా ఆ ముఠాలకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. అందుకని నేను ఈ సిసిఎల్ఏ ఆర్డర్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వటం, కలెక్టర్ గారు, సిపి గారు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఒక మీ మీద లాఠీ దెబ్బ పడకుండా, ఒక తోపిడీ లేకుండా మీకై మీరే సామాన్లు బయటకు తీసుకెళ్లి, ఎందుకంటే ఆ దగాకోరులు బయట పెట్టాలంటే మిమ్మల్ని కూడా బయటికి పంపించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి దాపురించింది. గత 7-8 సంవత్సరాలుగా అటువంటి దౌర్జన్యం, అటువంటి భయానక వ్యవహారాన్ని అక్కడ వాళ్ళు సృష్టించారు. కాబట్టి మీరు కూడా భయపడి కొంతమంది ముందుకు రాలేకపోయారు. అందుకని మిమ్మల్ని రక్షించడం కోసం, ఆ యొక్క దుర్మార్గుల్ని బయటికి పంపించడం కోసం మొత్తాన్ని ఖాళీ చేసి మీ నిరుపేదలైనటువంటి నిరుపేదలకి ఆ భూదాన భూములు దక్కాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అందుకని ఇంకా బయట ఇద్దామంటే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కాదు, వాళ్ళు అక్కడే మోసం చేశారు కాబట్టి ఆ నిరుపేదలకు అక్కడే ఇవ్వాలి, దానికి కావాల్సినటువంటి మౌలిక వసతులన్నింటినీ కూడా ఇంటితోటి పాటు మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చేటట్టుగా ఒక మోడల్ స్కూల్ కూడా మీ భూదాన భూముల్లోనే నిర్మాణం చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా దానికి కావాల్సినటువంటి రహదారులు కానీ, విద్యుత్ శక్తి కానీ, మంచినీళ్లు కానీ యుద్ధ ప్రాతిపదిక మీద మీరు రేపు ఉదయం నుంచే ఓపికన్న వాళ్ళందరూ కూడా ఇళ్లు కట్టుకోవడానికి రెవెన్యూ మంత్రి గారి యొక్క సారథ్యంలో 311 మందికి ఇళ్ల నిర్మాణం రేపు రాబోయే డిసెంబర్ 9వ తారీఖున సోనియా గాంధీ గారి పుట్టినరోజున గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి మీ ఇంట్లలో పండుగ చేసేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క అసౌకర్యానికి ఈ ప్రభుత్వాన్ని స్థానిక శాసనసభ్యుడిగా మీరు కూడా నన్ను అర్థం చేసుకోవాలని, జిల్లా యంత్రాంగం చాలా పకడ్బందీగా పట్టుదలతోటి మీకు న్యాయం చేయటం కోసం కొంత ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందిని తొలగించడం కోసమే వెంటనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి మీరు 3 మంత్రులు వెళ్లి వాళ్ళకి ఇళ్ల స్థలంతో పాటు ఇళ్లు కూడా ఇచ్చి రేపు ఉదయం నుంచే ఇళ్ల యొక్క నిర్మాణం కూడా ప్రారంభించి వాళ్ళకి కావలసినటువంటి మౌలిక వసతులతోని పూర్తి చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అందుకని మేము మీ ముందుకు వచ్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఈ ఖమ్మం బస్తీలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో అనాధికారికంగా, అక్రమంగా, చట్టవిరుద్ధంగా మీకు ఏ సహకారం చేయకుండా చీకట్లో మీ బతుకులు ఉండటానికి వీల్లేదు, మంచినీళ్లు లేకుండా మీ బతుకులు ఉండటానికి వీల్లేదు, మీ ఇల్లు లేకుండా మీరు బతకటానికి మాకు ఇష్టం లేదు. అందుకని అన్ని సౌకర్యాలు కల్పించి స్వచ్ఛమైనటువంటి స్వేచ్ఛా జీవితాన్ని ఇవ్వటానికే ఈ ప్రక్రియ అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ నిరుపేదకైనా సరే రిప్లేస్ చేస్తే రోడ్డు కోసమో, కాలువ కోసమో, దేనికోసమో, డ్రైన్ కోసమో మిమ్మల్ని పక్కన పెడితే సాయంత్రానికన్నా ఇల్లు ఇచ్చినటువంటి ఘనత ఈ ఖమ్మం నియోజకవర్గంలో ఉంది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అట్లాగే మీకు కూడా తెల్లారిపాటికి ఇళ్లు కట్టుకునేటటువంటి అవకాశం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మీకు 311 కాకుండా
ఇతర నియోజకవర్గాల నుంచి ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మాకు అక్కడ స్థలం ఉందండి, ఇల్లు లేదు అంటే వాళ్ళకు కూడా ఇల్లు శాంక్షన్ చేసి ఈ రోజు 2:30 గంటలకి వాళ్ళకు కూడా ఇళ్ల పట్టాలు అక్కడే ఇళ్లు కూడా శాంక్షన్ చేశారు మంత్రి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఉన్నవాళ్ళు తప్ప నిరుపేదని ఎవరిని కూడా పక్కన పెట్టే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. ఇందాక తల్లి చెప్పినట్లుగా ఒకళ్ళకి అమ్మిన తర్వాత ఇంకొకళ్ళకి, ఇంకొకళ్ళు అమ్మిన తర్వాత ఇంకొకళ్ళకి ఏదన్నా పని మీదనో ఇక ఓపిక లేకనో బయటకు వెళ్ళిపోతే ఎక్కడన్నా మిగిలిపోతే కూడా కలెక్టర్ గారు అట్ని పరిశీలించి వాళ్ళకు కూడా తీసుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. కాబట్టి మీరు అందరూ గుండె ధైర్యంతో ఇప్పుడు పడ్డ 7-8 సంవత్సరాల కష్టాన్ని మర్చిపోయి మీకోసం, మీ పిల్లల కోసం, మీ భవిష్యత్తు కోసం వెలుగుమట్ల కాలనీ రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఒక సుందరమైనటువంటి కాలనీగా, ఒక అందమైనటువంటి కాలనీగా, అన్ని సౌకర్యాలు కలిగినటువంటి కాలనీగా, మీ పిల్లల భవిష్యత్తుకి మంచి స్కూల్ నిర్మాణం, మీరు ఇల్లు కట్టుకునే లోపల స్కూల్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి మీ పిల్లల్ని అందుట్లో చదివించే బాధ్యతని ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు తీసుకున్నటువంటి తల్లులందరూ కూడా మీ కష్టాన్ని దిగమించి ఈ రోజుకి వాళ్ళు కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ధైర్యంగా పోలీసు వారికి మీరు ఫిర్యాదులు ఇవ్వండి. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా శిక్షించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మల్లన్న గారు చెప్పినట్లుగా వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి మీకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీరు ధైర్యంగా రేపటి నుంచి అటువంటి శక్తుల్ని దూరం పెట్టి మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్, మీరు చేసినటువంటి మోసం, మీరు పడ్డటువంటి దగ ప్రభుత్వానికి తెలియజేయండి. అందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకుంటున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, సహచార మంత్రి వర్యులు, స్థానిక శాసనసభ్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఎమ్మెల్సీ గారు మిత్రులు తీర్మార్ మల్లన్న గారు, శాసనసభ్యులు వైరా రామదాస్ నాయక్ గారు, ఇంకా మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గారు, ఇంకా ప్రజాప్రతినిధులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ జిల్లా సిపి గారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో గడిచిన నెల 24వ తారీఖున బాధితులు, ఈరోజు లబ్దిదారులుగా విచ్చేసిన నా కుటుంబ సభ్యులైన ఆడబిడ్డలందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక ఈ నెల 1వ తారీఖున ఇదే వేదిక మీద నుంచి మొట్టమొదటిసారిగా వివరాలు అన్నీ తెలుసుకున్న తర్వాత నేను స్పందించాను. ఆనాడు సహచర మంత్రులతో, గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి బాధితులు ఎవరైతే నిజమైన లబ్దిదారులు నష్టపోయారో, నష్టపోయిన ప్రతి వారిని ఈ ప్రభుత్వం ఆదుకుంటది అని ఆనాడు 15 రోజుల్లోపే, అంటే 15వ తారీఖు లోపే మళ్లీ ఇక్కడ మీటింగ్ పెట్టి లబ్దిదారుల్ని ఫైనల్ చేసి అర్హులైన ప్రతి పేదవాడికి, ఇది పేదోడి ప్రభుత్వం, పేదవాడి దీవెనలతో వచ్చిన ప్రభుత్వం, పేదవాడి ఆశీస్సులతో ఉన్న ప్రభుత్వం కాబట్టి ఆదుకుంటది, సహాయం చేస్తది, తప్పకుండా మీ ఘోషని ఒట్టిగా పోనీయదు అని చెప్పడం జరిగింది. అన్నమాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు, మిగతా మిత్రులందరూ సూచనలు, సలహాలతో ఈనాడు లబ్దిదారులు ఎవరైతే జెన్యూన్ గా ఉన్నారో, ఇక్కడ నివసించే వాళ్ళు, దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నివసించేవారు, ఆ దూర ప్రాంతాల్లో ఇళ్ల స్థలం లేని వారు ఎవరైతే ఉన్నారో, ఒక్క ఖమ్మం నియోజకవర్గమే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గ లబ్దిదారులే కాకుండా పక్క జిల్లాల నుంచి వచ్చి ఉన్న అర్హులై ఉంటే, ఇక్కడే ఉండి ఉంటే, అక్కడ వాళ్ళకి ఇళ్ల స్థలం కూడా లేకుండా ఉండి ఉంటే, అక్కడ వాళ్ళకి పర్మనెంట్ ఇల్లు ఉండి ఉండకపోతే, అక్కడ గతంలో వాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చి ఉండి ఉండకపోతే,
గతంలో అక్కడ వారికి ఇల్లు ఇచ్చి ఉండకపోతే ఈ పారామీటర్స్ అన్ని చూసి పూర్తి ఆధారాలతో ఈనాడు అధికారులు గడిచిన ఈ 10 రోజులు నిరంతరము కష్టపడి లబ్ధిదారుల లిస్టులను ఫైనల్ చేయడం జరిగింది. ఇళ్ల స్థలం లేని వాళ్ళు ఇక్కడ ఏదైతే 311 మంది